నా హిందూ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా వీడియోని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలామంది నాకు మెసేజ్లు చేసి ఫోన్లు చేసి అడుగుతున్న విషయం ఏంటంటే, అసలు గద్దంటే ఏంటండి, అసలు వీరన్న బాబు అంటే ఎవరు, అసలు వీరగణకమ్మ అంటే ఎవరు, గద్దంటే ఎలా ఉంటుంది, ఒకసారి వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి చాలామంది అయితే నాకు మెసేజ్లు ఫోన్లు అయితే చేస్తున్నారు. వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీకు ఆల్రెడీ యూట్యూబ్ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది, చూడండి. అడ్రస్ కూడా అడుగుతున్నారు, అడ్రస్ కూడా రాసాను చూడండి. రామయ్య హాలు G+1 కాలనీ పాలకొల్లు అండి అడ్రస్ వచ్చి. ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే మొదలవుతుందండి. నేను ఈ వీడియోలో మీకు అసలు వీరన్న బాబు గద్దె అంటే ఏంటి, వీరన్న బాబు అంటే ఎవరు, అసలు వీరకనకమ్మ అంటే ఎవరు, వీరు ఎలా వస్తారు, ఏ విధముగా వస్తారు, వీళ్ళు రావడానికి మనం ఎలా ప్రాసెస్ అనేది చేయాలి, ఈ ప్రాసెస్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని విధాలుగా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి అనేవన్నీ కూడానండి మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను. కాబట్టి చూస్తున్న వారు ఎవరైనా సరే ఈ వీడియోని స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే కనుక మీకు మా గద్దె వివరాలతో పాటు అసలు గద్దె అంటే ఏంటనేది కూడా మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ వీడియోలో మీ అందరికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా మొత్తం అన్నీ కూడా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు కానీ లేక ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయ్యి కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను ప్రతి వీడియో కూడా మీకు అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మీరు అయితే వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మా వీరన్న బాబాయ్ గద్దె అండి. అసలు గద్దె అంటే ఏంటంటే ఒక దేవుణ్ణి పెట్టు పవిత్రమైన స్థలాన్ని గద్ది అని అంటాము. ఇంకా వీరన్న బాబు అంటే కనుక లేక వీరగణకమ్మ అంటే కనుక అబ్బాయినైతే వీరన్న బాబు కింద, లేక అమ్మాయినైతే కనుక వీరగణకమ్మ కింద గణకమ్మని లేక పేరంటాలని ఈ విధంగా అయితే పిలుస్తాము. ఈ వీరన్న బాబు సంబరాన్ని లేక వీరగణకమ్మ సంబరాన్ని వీరభద్రుడి సంభ్రమను లేక వీరభద్రుడి బోనమను రకరకాల పేర్లుగా పిలుస్తూ ఉంటారు. విధానాలు వేరైనా సరే వీరభద్ర బోనం అంతా కూడా మన పెద్దలకు అంటే ఈ వీరన్నబాబు లేక గణకమ్మని పిలిచిన వారికి బోనం సమర్పించడమే దీని యొక్క అర్థం, పరమార్థం. అసలు ఈ వీరన్నబాబు వీరగణకమ్మలు ఎవరంటే గనక పూర్వం పిల్లలు శిశు మరణాలని ఎక్కువగా ఉండేయండి. ఆ భాగంలోనే ఇది అనేది వచ్చింది. ఎవరైతే పిల్లలు పుట్టాక అంటే వివాహం కాకుండా 17-16 సంవత్సరాల్లో చనిపోయిన వారు ఉంటారో వారిని గద్దె మీదకి అనేది తెప్పలు వదిలి, వాటిని మైడి తెప్పలు అంటారు, వదిలి వాళ్ళని గద్దెకైతే ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా గద్దెకి ఎక్కించినప్పుడు వారి బంధువుల్లో కానీ వాళ్ళకి నక్షత్రం కలిసిన వారి దగ్గర బంధువుల్లో కానీ ఒకరి మీద వారి యొక్క కోరికలు మరియు మనకి భవిష్యత్వాన్ని అనేది చెబుతూ ఉంటారు. వీళ్ళనే మనం వీరన్న బాబులు లేక వీరగణకమ్మలు వీరభద్రులను పిలుస్తూ ఉంటాము. అయితే ఈ గద్దె అనేది ఈ వీరభద్రుని వీరగణకమ్మను పెట్టిన స్థలాన్ని గద్దె అని అంటాం. అసలు ఈ గద్దె మీదకి మనకి వీరభద్రుడి యొక్క కొలువుగా విభూతి పండు, వారు అమ్మాయి అయితే కనుక అమ్మాయి బొమ్మ, అబ్బాయి అయితే కనుక అబ్బాయి బొమ్మను తీసుకుని, అలాగే వీరభద్ర స్వామి చేతిలో ఏమేమి ఆయుధాలు ఉంటాయో అలాగే గండ్రగొద్దలి, శూలం, కత్తి ఇలాగా తీసుకుని వారిని నిత్యం పొద్దున సాయంత్రం దీపారాధనతో పూజించి మధ్యాహ్నం నైవేద్యం అనేది పెట్టి సంవత్సరానికి ఒకసారి మనకి అసలు అయితే మహాశివరాత్రి నాడు వీరభద్ర సంబరాలు అయితే చేస్తూ ఉంటాం. అలా కాని పక్షంలో శ్రావణ మాసంలో కానీ లేక కార్తీక మాసంలో కానీ సోమవారం మాటలు చూసి చేస్తూ ఉంటారు. ఇంకా మిగతా సమయంలో కానీ పౌర్ణమి రోజున ముహూర్త బలం చూసుకుని చేస్తూ ఉంటారు. ఇంకా మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు అంటే వివాహాలు కానీ లేదంటే గృహప్రవేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ వీరభద్రుడికి మొక్కే మన తదుపరి పని చేయాలి. వీరభద్రుడి గురించి మీకు ప్రస్తుతానికి అసలు వీరభద్రుడు ఎవరంటే అనేది చెప్పాను. వీళ్ళని తీసుకువచ్చే ప్రాసెస్ కూడా మీకు మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్టే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ టు అవర్ ఛానల్.